సో ఇక్కడ స్థానిక ప్రజలు అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డంపింగ్ యార్డ్లో కూడా కొన్ని వందల కుక్కలు అనేది ఇక్కడ మనకు సంచరిస్తాయని చెప్పేసి గతంలో మనం చాలాసార్లు లాట్ ఆఫ్ స్టోరీస్ చేయడం జరిగింది. సో ఆ కుక్కలు ఇలా కనబడతలేవు. ఆ డంపింగ్ యార్డ్లో ఒకప్పుడు డంపింగ్ యార్డ్కి పోవాలంటే కుక్కల బాధతోనే భయపడతా ఉంటుండే. అరే అమ్మ ఏడాచి కింద మన మీద పడితే కుక్కలు అని చెప్పేసి భయపడుతుంటే ఇప్పుడున్న నవేడేస్లో ఇప్పుడు ఈ 1 month నుంచి అసలు కుక్కలే కనబడతలేవు. ఆ కుక్కల్ని మొత్తం ఏవైతే ఈ చిరుతపులులు ఏవైతే ఉన్నాయో, నిన్న కనిపించినటువంటి చిరుతపులు ఏదైతే ఉందో అది తల్లిగా చెప్తా ఉన్నారు. వాటిని వేటాడి ఆ కుక్కల్నే లేకుండా వేసినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరో ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడడం. మనం మీరు చెప్పురే, ఇక్కడ దాదాపు 2-3 సార్లు చిరుతపులు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచి ఉంది ఇదంతా బాధ? ఈ బాధ ఈ 40 ఏళ్ళ నుంచి ఎప్పుడు లేదు. ఈ డంపింగ్ యార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ డంపింగ్ యార్డ్ 10 సంవత్సరాల నుంచి వచ్చింది కదా, ఆ 60 డివిజన్ల కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ వదలడం వల్ల ఈ డంపింగ్ యార్డ్ ఆ వాటర్ పొల్యూషన్, అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్లు మొత్తం పొల్యూషన్ అయిపోయి అక్కడ మొత్తం అంతా తాగరాకుండా అవి జీవరాశి ఏం లేకుండా వెళ్ళడం వల్ల అవి మెల్ల ఇటు వస్తున్నాయి. అక్కడ లోకల్ కుక్కలు తినడం వల్ల ఆ కుక్కలకు అలవాటు పడిపోయినాయి. వారానికి అక్కడ లోకల్ ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు వాళ్ళే చెప్తున్నారు, ప్రతి వారం వస్తుంది కామన్గా చిరుతపులు వచ్చేసి కుక్కల్ని పట్టుకొని పోతా ఉన్నది, అలవాటు పడిపోయింది. అది తిరుక్కుంటా నిన్న ఊరు పండుగ కాబట్టి ఇక్కడ మేకలు వస్తారు కదా, ఆ రక్తం వాసనకి ఇటు వచ్చింది. అట్లా అది జరిగింది. అది అలవాటు పడ్డ పానం, అది ఇక్కడికి వెళ్ళి పోదు. ఇప్పుడు కాదు, ఇది ఒకసారి కాదు, గతంలో ఒక 4-5 సార్లు ఈ పులిని మా యూసుడు. సో మీరు ఇక్కడ స్థానికులు ఎవరైతే చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అది ఒక తల్లి చిరుతగా చెప్తా ఉన్నారు. పిల్లలు కూడా ఉన్నాయి ఆ లోపల. ఎన్ని ఉంటాయి అప్రాక్సిమేట్లీ? ఆల్రెడీ మన ఫారెస్ట్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఫారెస్ట్ అధికారులే చెప్తా ఉన్నారు. అంటే నిర్ధారించిరా ఇన్ని చిరుతలు ఉన్నాయని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇది ఏదైతే ఉందో లోపల ఈ జంగల్లో సుల్తాన్ బాగ్ ఉంటుంది, ఆ ప్రాంతంలో దాని నివాసం ఉంటుంది, దాని పిల్లలు ఉంటాయి. అది అనుకోకుండా డైలీ ఒక 10 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుంది. ఆహాం గురించి అనుకోకుండా ఇటు వచ్చేసింది రోజు, అది అక్కడనే ఉంటుంది. తప్పిపోయి వచ్చిందని చెప్తారు. మేము అదే అన్నాం, సార్ ఇలా ఈ రోజు అయితే వచ్చింది, ఇప్పుడు ఏం కాలేదు, ఎందుకంటే ఊరు పండగ అందరూ ఉంటారు కాబట్టి ఏం కాలే. అందరూ పొద్దున్న లేచి అందరికి గరీబులేరే కాబట్టి అందరూ ఊరికి వెళ్ళిపోతారు, పనులకి వెళ్ళిపోతారు. మళ్ళీ పిల్లలే రోడ్డు మీద ఆడుకున్నప్పుడు పట్టుకుంటే ఎట్లా అని అంటే, లేదు దీన్ని మనము ఒక 4 బృందాలుగా విభజించి మేము అన్ని జాగాలు లెంకి కరెక్ట్ ఆ పొజిషన్ పట్టుకొని బోనేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాం అన్నారు. ఎంతమంది వచ్చారు ఫారెస్ట్ అధికారులు? ఎంతమంది వచ్చారు? మాకు కనిపించింది మాత్రం 4 కనిపించారు. వాళ్ళు చెప్పింది మాత్రం మేము 4 బృందాలని చెప్తారు. 4 బృందాలుగా మేము విడిపోయి వెతుకుతా ఉన్నాము. దాన్ని త్వరలో కనిపెట్టేసి బోన్ పెట్టేసి పట్టుకొని వెళ్ళిపోతాను అంటారు. కానీ ఆ కుక్కలు వేసుట్లో అది పోదు, నాకు తెలిసి అది అలవాటు పడిపోయింది. అది కుక్కలంటే వీటికి ఇష్టం అంట, చిరుతపులికి కుక్కలంటే ఇష్టం అంట. ఉన్న లోపల కుక్కలన్నీ తినేసేది. అది తిరిగి అయిపోయినాక గల్లున్న మనుషుల మీద పడుతుంది. అది అంతే. అది ఎట్లా త్వరగా చేసేసి అదైతే ఉందో పట్టుకొని వెళ్ళిపోవాలనిపించి కోరుకుంటున్నాం అంతే. దానికి ఎంత వయసు ఉండేది ఏమైనా చెప్పారు? అంటే అధికారులు వచ్చినారు, ఇది మీకేం కొత్త ఏమి కాదు, ఇప్పటికే 2-3 సార్లు ఇట్లాంటి చిరుతపులి సంచారం అనేది మీరు ఎదుర్కొన్నారు. దాంతోపాటు జనావాసాలు, ఇప్పుడు అది అడవుల్లో ఉండడం వేరు, మళ్ళీ జనావాసాల్లోకి వచ్చి తిరగడం. ఇక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, మరి భయం పట్టేది అనేది లేకుండా ఇక్కడ వచ్చి సంచరించి ఇక్కడ కూర్చుంటా ఉన్నది. అంటే ఇది జనావాసాల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఈ చిరుతపులులే కావచ్చు పెద్ద పులుల గురించి? ఈ పులులు ఏంటంటే ఈ విషయం అసలు మస్తు మందికి మేము మాట్లాడుకుంటే ఇంటుండే, అరే ఇక గుట్టల పుల వచ్చిందంట, కట్టలోకి వాళ్ళు చెప్తా ఉంటుండే. ఇప్పుడు అది ఇళ్ళకి వచ్చింది. అంటే కామన్ గా భయపడుతున్నారు, అందరికి ఇళ్ళలో పిల్లలు ఉంటారు అన్న. ఇప్పుడు సాయంత్రం మా ఇంట్లో పిల్లల్ని కూడా బయటికి పోవాలంటే అరే పులులు తిరుగుతున్నాయి. ఇన్ని రోజులు కుక్కలకు భయపడ్డాము, ఆ కుక్కుల్ని మొత్తం తినేసి ఇప్పుడు పులి భయపడుతున్నది. నిజంగా ఘోరంగా అది ఎట్లనే చేసేసి ఆ డంపింగ్ యార్డ్ పోదని మాకు ఖచ్చితంగా తెలుసు. ఆ కుక్కలైనా అది తీసుకొచ్చేసి వదలకుండా ఈ వేస్ట్ మెడి వేస్ట్ ఏదైతే ఉంటుందో హాస్పిటల్కి వచ్చే వేస్ట్ అది తినుకుంటే అలవాటు అయిపోయిందని అనిపిస్తున్నది. ఇక్కడ మనతో ఒక డ్రోన్ ఆపరేటర్ ఉన్నారు. నిన్న ఈ గుట్ట ఏదైతే ఉందో ఈ గుట్ట ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడబట్టిరు. డ్రోన్తో పట్టినా కూడా అసలు ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనిపించలేవు అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఒక డ్రోన్ ఆపరేటర్గా మొత్తం గుట్టంతా జల్లెడబట్టిరు. ఎక్కడైనా ఏమన్నా ఆనవాళ్ళు ఏమైనా కనిపించినా? 5 minutes లో ఆయన వెళ్ళిపోయింది ఇటు ఈ గల్లీలో నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు పైకి ఎక్కి పులి అనగానే 5 minutes లో వెళ్ళిపోయింది అంతే. దాని తర్వాత డ్రోన్ లిఫ్ట్ చేసి చూస్తుండే మొత్తం గుట్ట అంతా లింకిన్ ఉండే అని ఈడ కనవాలి. దానికి ఆడ వాటర్ సావరాలు ఉంటాయి కదా, ఆడ కూడా చూసినుండే నిమ్లీలు అవి ఉన్నాయి, మేబీ ఆడిపోయిందేమో అని చెప్పి చూసినుండే. సో ఇక్కడ అటవీ శాఖ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇదంతా కూడా గుట్టని జల్లడబడతా ఉన్నారు. సో దాని ఫుట్ మార్క్స్ కానీ లేకపోతే అట్లాంటిది ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా దొరికినా ఏమైనా చెప్పినారా లేదా? లేదన్న, ఇప్పుడైతే మనకు నిన్ననే కదా, నిన్న సాయంత్రం ఈవినింగ్ అట్లా అయింది. సండే కాబట్టి అందరు ఉండే, వాళ్ళు కూడా కొద్దిగా నైట్ వచ్చిర్రు, లేటు వచ్చి నిన్ననే కదా చూసిర్రు.
ఏంటంటే చికెన్ అవంతా వేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో అది అది బయట పడేయకుర్రి అని చెప్పి కొన్ని చెప్పిర్రు ఇట్లా అది స్మెల్కి వస్తాయి కదా అవి ఈడి దాకా వచ్చింది ఆ స్మెల్ ఉంటే ఆడ దాకా వస్తుంది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అట్లా చెప్పిర్రు వాళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కొన్ని చెప్పిర్రు ఆ పిల్లలు కూడా బయట వెళ్ళనీయకుండా అని చెప్పి చెప్పిర్రు ఇప్పుడే తెలిసింది మాకు కూడా. మీరు చూసిన కదలికల గురించి మాట్లాడుకుంటే దాని బాడీ వెయిట్ ఎంత ఉంటుంది, ఎంత పెద్ద ఉంది ఆ చిరుతపులి అనే దాని గురించి ఏమైనా అంచనా ఏమైనా ఉందా? చిన్న అయితే లేదన్న, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఆ బండ ఉందా ఆ బండ మీద నుంచి ఉంటే అది మొత్తం కవర్ చేస్తుంది అంటే అంత పెద్దగా అనిపించేటట్టు పెద్ద అవుతుంది. వాళ్ళు ఇంకా అది లోపల పిల్లలు అది అని చెప్పారు కదా మంచిగానే ఉంది, చిన్న అయితే లేదు. బ్రదర్ అంటే ఇప్పటికి 2-3 సార్లు చిరుతపులి సంచారం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది ఫస్ట్ టైం ఎక్కడికి రావడం లేకపోతే ఇంకెక్కడెక్కడికి వచ్చింది అనే దాని గురించి? అంటే మా గల్లీలా అంతా ఇది ఫారెస్ట్ ఏరియానే కదా, అడవి పందులు పాములు ఇవన్నీ మాకు కామన్. ఇవి అస్సే మేము ఎవరికి చెప్పలే కూడా ఇప్పటి వరకు. పులి కదా చెప్పలేము, అది పెద్దది కదా అట్లా అని చెప్పి వీళ్ళందరికీ ఫోన్ చేసాడు. ఈ అడవి పందులు ఇవన్నీ మా గల్లీలో అందరికీ కామనే. పాములు డైలీ ఏదో గల్లీలో పాము చూస్తూ ఉంటారు. అడవి పందులు అయితే ఇంతకుముందు 11 కాగానే గల్లీలో తిరుగుతుండే. ఇది పులి కాబట్టి మా వాళ్ళు కూడా అన్న వాళ్ళు ఇట్లా, ఎందుకంటే మా గల్లీలో ఈ ఏరియాలో భయపడకుండా పులికి భయపడాల్సింది కంపల్సరీ. ఈ ఏరియాలో ఓన్లీ ఈ ఏరియాకి అయితే మస్తు మంది చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారు, ఓన్లీ ఈ మట్టుకి అట్లా చిన్న భయం చెప్పి ఫోన్ చేస్తుండే అన్న వాళ్ళకి. మొత్తానికి నాగారం 300 quarters లో ఉన్నటువంటి పరిస్థితి. కమ్యూనిటీ హాల్ నియర్ బై ఇక్కడ నుంచి మనకి బస్సు దవాఖానా అనే దానికి డిస్టెన్స్ ఎంత ఉందంటే 100 మీటర్ ఓన్లీ. సో ఇక్కడ జనావాసాల్లోకి వచ్చి ఈ చిరుతపులి తిరగడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకప్పుడు కుక్కల భయం ఉండేది. సో ఆ కుక్కల బాధతోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని వాటికి కూడా అలవాటు పడ్డారు. లాస్ట్కి ఈ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చి ఇది థర్డ్ టైం అని చెప్తా ఉన్నారు. అది కూడా మీకు ఇంకొకసారి నేను విజువల్స్ చూపిస్తా. ఇక్కడ మనం ఉన్న ప్రదేశంలోనే చిరుతపులి నిన్న వచ్చి అది సేద తీరిందని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈడ కూర్చుంది, నేను నిలబడ్డ దగ్గరనే అది కూర్చొని అది గాండ్రింపు చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు ఎవరైతే ఉన్నారో లోకల్గా ఉన్న వాళ్ళు అప్రమత్తమై ఫారెస్ట్ ఆఫీసర్స్కి అయితే ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే కుక్కలకి భయపడే రోజుల నుంచి ఇలా చిరుతపులకు భయపడే రోజులకు మేము వచ్చినాం కాబట్టి ఇలా మేము అప్రమత్తం చేయాల్సి వచ్చింది. సో నియర్ బైలో ఉన్నటువంటి లొకేషన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే నైట్ టైంలో బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, భయపడతా ఉన్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు, లేకపోతే నైట్ వాష్రూమ్కి బయటకు వెళ్ళినా కూడా ఏ పులి ఎక్కడి నుంచి వచ్చి పంజా విసురుతుందో అనే భయంతో ఇలా బిక్కుమంటూ మేము బతుకుతా ఉన్నాం. సో దీనికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి ఒక సొల్యూషన్ తేవాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి.